హాయ్ ఫ్రెండ్. మేమైతే వరి కోత కోస్తున్నాం. చూడండి గడ్డి అయితే మొలిసిపోయి మాకైతే చాలా ఎక్కువ గడ్డి మొలిసిపోవడంతో పంట నష్టం జరిగింది. చూడండి 5 అడుగుల పై పెరిగింది ఇది ఈ పొలంలో. చూడండి ఈ విధంగా అయితే మాకు పంట అయితే కోస్తున్నాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే కోస్తున్నాం. చిన్నపిల్లలు కూడా తెచ్చి ఈ విధంగా మనం అలవాటు చేస్తున్నాము. చూస్తున్నారు కదా మేమందరం కోస్తున్నాం మా ఇంటికాడను. ఇలాగా అంతా మంచి సీజన్ కదా, ఇది అయిపోయిందండి, సీజన్ అయిపోయింది. చూడండి ఇంకా కోస్తూనే ఉన్నాం. ఇంకా వర్షం పడడం వల్ల మేము ఈ పంటని లేట్గా కోయడం కూడా జరిగింది. చూడండి ఈ విధంగా అయితే ఉన్నాయి. కొన్ని ముందు కోసాము. ముందు కోసింది అయితే నానిపోయే బాగా మీకు చూపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మన పంట అయితే నష్టపోయాం ఈ సంవత్సరం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మన కోతలు ఇలా ఉన్నాయి. చిన్నపిల్లలు కూడా మోసి పక్కన పెడుతున్నారు. గడ్డి ఎక్కువ మొలిసిపోయడం వల్ల మనకు చాలా నష్టం వచ్చిందండి ఈసారి పంట. చూపిస్తాను ఫ్రెండ్ మీకు. చూడండి ఇట్లా అయితే మనకు చాలా దారుణంగా ఉంది ఈసారి పంట. అది పడుకుపోయింది మొత్తం. చూడండి ఈ విధంగా పడుకొని పోయింది. మనకు చాలా నష్టంగా ఉంది ఫ్రెండ్. చూడండి పంట అయితే ఈ విధంగా వర్షం పడేది ముందు కోసాం కదండి. ఇదిగో ముందు కోసిన వాటిని ఇది ముందుకు చూడండి ఎంత నానిపోయింది. ఫుల్ వర్షం కదండి, వారం అంతా వర్షం వల్ల మొత్తం బురద అయిపోయింది ధాన్యం మొత్తం. చూడండి కట్టలేదు మోసి ఈ విధంగా ఎక్కాలి, మనం కొండలు రాళ్ళు ఎక్కాలి, చాలా కష్టంగా ఉంటుంది. చూస్తున్నాం కదా ఇలా అయితే మా పొలాలు ఉంటాయి. చూడండి ఎంత నానిపోయింది చూపిస్తాను మీకు. చూడండి వెనక పక్క నుంచి ఎలా నానిపోయిందో చూపిస్తాను. బురద అయిపోయింది. మాకు పంట నష్టం అయితే చాలా జరిగింది ఫ్రెండ్స్ ఈ ఇయర్లో. చూడండి ఎంత బురదగా ఉంది వెనక పక్క నుంచి చూస్తున్నాం కదా. అలానే బురద అయితే ఎక్కువ అయిపోయింది పడడంతో మనకు పంట నష్టం చాలా తగ్గిపోయింది. ఎలకలు తినేయడం అన్ని మా కొండ పొలాలు కాబట్టి ఈ విధంగా ఎలకలు కూడా అన్ని తినేసాయి ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా అయితే మనకు ఉన్నాయి. అయితే మనం చూడండి ఇదిగో ఎంత తడిగా ఉంది కదా, చూస్తున్నారు కదా. అది మొత్తం తడిసిపోయింది. అది కట్ట మేయడం చాలా కష్టం ఆ ఘాటీల్లో, కానీ మనం తప్పదు. మన రైతులు అన్నీ చేసుకొని తినాలి. అది చేయకపోతే మనకు తిండి అనేది ఉండదు. అందువల్ల మేము ఇదే కష్టపడతాం ఎక్కువ, వీటి కోసం ఎక్కువ కష్టపడతాం. చూడండి రాయి అయితే ఎంత వైట్గా ఉంది ఫ్రెండ్. చూడండి ఈ విధంగా అయితే ఇక్కడ మనం వంట అనేది చేసుకుంటాం. కలం తెచ్చిన తర్వాత వంట ఇది ఇలా చేసుకుంటాం. చూస్తున్నాం కదా, ఇది బిరు అంటాం మేము, మా భాషలో బిరు అంటాం, ఒరియాల్లో బిరు అని చెప్తాం ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా అయితే గాలి కూడా పడుతున్నారు, పట్టెలు పడుతున్నారు. ఇక్కడ వంట చేస్తూనే ఉన్నాను. చూడండి ఇక్కడికైతే ఇదిగో ఈ విధంగా ట్రాక్టర్లు పెట్టి సహజ గాలితో, అంటే ఇలా ట్రాక్టర్తో అయితే పెయిన్ వేసి మనం ఈ విధంగా గాలి పడుతున్నాం. చూస్తున్నాం కదా ఎంత ఎగిరిపోతుంది. ఈ విధంగా అయితే మా ప్రాంతంలో చేస్తున్నాం. ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే మనం గాలి పడుతూనే ఉన్నాం ఫ్రెండ్స్. చూడండి ఇదిగో ఈ విధంగా అయితే ఉన్నాయి. అంటే కొన్ని పొలాలు కొన్ని కాలంలో చూడండి ఈ విధంగా పడతాము ట్రాక్టర్తో. కొన్ని పొలంలో వచ్చి మేము సహజంగా పడతాం. చూడండి ఈ విధంగా తినడం అయితే మొదలు పెడతాం. ఇదిగో తినడానికి ఈ విధంగా తినేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా ఇది అయిపోయిన తర్వాత మొత్తం అన్నీ ఇది గాలి పట్టిన తర్వాత ఇది తినేస్తాం. మా బిరు అంటాం కదా, మా తాత ముత్తాతల నుంచి తరతర ఉండిపోయినటువంటి ఈ పూజల్ని చేసుకొని ఈ విధంగా చూడండి సాంప్రదాయపరంగా చేసి మనం తినేసి ఇంటికైతే మన ఆ సామాన్లు అయితే పట్టుకెళ్తాం. చూడండి ఈ విధంగా అయితే మనం పట్టుకున్న కదా, ఇదిగో గొన్నెలు నింపుతున్నాం. ఇలాగా తినేవాళ్ళు తింటున్నారు, నింపుతున్నారు, ముందు అయిపోయినారు, ఏదో నింపుతున్నాం. చూస్తున్నారు కదా, చిన్నపిల్లలతో సహా అందరూ కూర్చొని కలంలోనే తింటాం ఫ్రెండ్స్. చూడండి స్కూల్లో వెళ్ళిన పిల్లలు కూడా వచ్చి తినేస్తున్నారు. ఈ విధంగా అయితే మేము తిని అందరూ ఎంజాయ్ చేస్తాం, మంచి సరదాతో పట్టుకెళ్తాం ఫ్రెండ్స్. చూడండి వీడియోని ఊరికి చూసి వెళ్ళిపోకండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి. మీ ప్రాంతంలో ఏ విధంగా చేస్తారు, మేము బిరు అనేది మా ప్రాంతంలో ఏ విధంగా చేస్తాం చూడండి ఫ్రెండ్స్. ఇదిగో ఈ విధంగా అయితే ఉన్నాయి. కొన్ని లాస్ట్లో ఉండి మిగిలిపోతాయి కదండి, వాటిని శివారి వాటి ఉంటాయి కదా, వాటిని కూడా మేము ఇదిగో గాలి పడుతున్నాం. ఈ విధంగా సహజం గాలి ఇది ఈ విధంగా పడుతున్నాం ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా అయితే పట్టి మేము తీసుకుందాం ఇంటికి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేయాలండి మీ ప్రాంతంలో చేస్తే. బాయ్ ఫ్రెండ్స్.